ఉత్తరాఖండ్లోని సరస్వతి ఆలయం కథ బద్రీనాథ్ సమీపంలోని సరస్వతి నది మరియు మానా గ్రామం యొక్క పౌరాణిక ప్రాముఖ్యతతో లోతుగా ముడిపడి ఉంది. సరస్వతి నది మరియు మానా గ్రామంలోని ఆలయంతో ముడిపడి ఉన్న కేంద్ర పురాణం ఇక్కడ ఉంది. సరస్వతి నది మరియు గణేశుడి శాపం యొక్క పురాణం. ప్రధాన కథ గొప్ప ఇతిహాసం మహాభారతం యొక్క కూర్పు చుట్టూ తిరుగుతుంది. 1. వ్యాస గుహ. వ్యాస గుహ వేద వ్యాసుడు వ్యాస గుహ లోపల మానా గ్రామంలో కనిపించే గుహ ఇతిహాస మహాభారతాన్ని నిర్దేశించాడని నమ్ముతారు. 2. గణేశ గుహ. గణేశ గుహ వ్యాసుడు పఠించేటప్పుడు శ్లోకాలను వ్రాసేవాడు. గణేశుడికి ఒక షరతు ఉంది: వ్యాసుడు ఆదేశించడం ప్రారంభించిన తర్వాత ఆపకూడదు. 3. అంతరాయం. గణేశుడు రాస్తున్నప్పుడు సమీపంలోని సరస్వతి నది యొక్క గర్జించే ప్రవాహం చాలా బిగ్గరగా ఉంది. అది అతన్ని చాలా కలవరపెట్టింది మరియు ఏకాగ్రతతో ఉండటం కష్టతరం చేసింది. 4. శాపం. గణేశుడు నదిని లేదా నదీ దేవతను నిశ్శబ్దంగా ప్రవహించమని కోరాడు. నది అంగీకరించకపోవడంతో కోపంగా ఉన్న గణేశుడు సరస్వతి నదిని భూమిలోకి అదృశ్యం కావాలని శపించాడు. ఈ శాపం కారణంగా సరస్వతి నది మన గ్రామంలో కొద్ది దూరం మాత్రమే గొప్ప శక్తితో ప్రవహిస్తూ భూగర్భంలోకి అదృశ్యమైపోతుంది. అందుకే దీనిని గుప్తగామిని, దాగి ప్రవహించే నది అని కూడా పిలుస్తారు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద తిరిగి కనిపించే వరకు ఇది